రామాయణ గాథలో శ్రీరాముడు తన అవతార కార్యాన్ని పూర్తిచేశాక అయోధ్యలో రాజ్యాన్ని న్యాయంగా పాలించాడు. సీతమ్మను విడిచిపెట్టిన బాధ, లక్ష్మణుని త్యాగం, ప్రజలపై ధర్మాన్ని నిలుపుతూ ఎంతో కాలం పాలించాడు. కాని కాలం చక్రం ఎవ్వరినీ విడిచిపెట్టదు. శ్రీరాముడి భూమి మీద అవతార ప్రయాణం ముగిసే సమయం వచ్చింది. ఒకరోజు బ్రహ్మదేవుడు మరియు ఇతర దేవతలు ప్రత్యక్షమై రామునికి అనుమతి ఇచ్చారు. ఓ శ్రీరామ, మీ అవతారం కార్యం పూర్తయింది. ఇప్పుడు పరమధామానికి చేరాల్సిన సమయం వచ్చింది. శ్రీరాముడు ఈ విషయాన్ని తెలుసుకొని అశ్వమేధ యాగం అనంతరం తన పాలనను పట్టి రాముడికి అప్పగించాలని నిర్ణయించాడు. అప్పటికే లక్ష్మణుడు సర్పద్వారం దాటి బ్రహ్మదేవుని సందేశం తెచ్చే సమయంలో శాపగ్రస్తుడవడంతో తన కర్తవ్యాన్ని నెరవేర్చిన తరువాత సర్పనదిలో లోకాన్ని విడిచాడు. ఈ సంఘటన శ్రీరామునికి గాఢంగా తాకింది. లక్ష్మణుడి లేని జీవితం ఆయనకు శూన్యంగా అనిపించింది. రాముడు వైకుంఠ ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు ఆయుధాలు, రాజచిహ్నాలను, వస్త్రాలన్నీ వదిలేస్తాడు. అంతిమంగా తన చేతిలో ఉన్న ఉంగరాన్ని చూసి మౌనంగా ఆలోచిస్తాడు. ఆ ఉంగరం అతని భూమితో ఉన్న అనుబంధానికి చిహ్నం. అప్పుడు ఆయన చేతిలో నుండి ఉంగరాన్ని తీయగా అది నేలపై పడుతుంది. అది భూమిలోకి పడిపోతుంది. ఇది చూసిన భూమాత రాముని నిలిపి అడుగుతుంది, ప్రభూ, మీరు భూమిని వదిలేస్తే ధర్మం ఎక్కడ ఉంటుంది? నేనెవరిని ఆశ్రయించాలి? రాముడు మృదువుగా చిరునవ్వుతో సమాధానం ఇస్తాడు, ధర్మం శాశ్వతం కాదు, అది సమయానుసారంగా మారుతుంది. నా కర్తవ్యం పూర్తయింది. భూమిపై నేను ధర్మాన్ని నిలబెట్టే పాత్రను పోషించాను. ఇప్పుడు భవిష్యత్తులో ఇతర అవతారాలు ఈ బాధ్యతను చేపడతారు. ఇంకొక కథానుసారం ప్రకారం రాముడు ఉంగరాన్ని భూమిలో పడేసి హనుమంతుడిని పాతాళంలోకి పంపిస్తాడు. పాతాళలోకంలో నా ఉంగరం కనిపిస్తే నా కథ ముగిసినట్లు అర్థం అని చెప్తాడు. హనుమంతుడు అక్కడ ఉంగరాన్ని కనిపెట్టడంతో రామాయణ అవతారం ముగిసిందని గ్రహిస్తాడు. ఇది శ్రీరాముని భౌతిక అవతారానికి ముగింపు, పరమతత్వంలో విలీనమయ్యే సంకేతం. ఉంగరం భూమిలో కలిసినట్టే రాముడి భూమి అవతారం కాలచక్రంలో విలీనం అవుతుంది. శ్రీరాముడి ఉంగరం వదలడం ఒక సాధారణ సంఘటన కాదు. అది భూమితో ఉన్న బంధాన్ని విడిచిపెట్టి పరబ్రహ్మరూపంగా తిరిగిపోవడానికి సంకేతం. ఇది భక్తుల మనసులను తాకే సంఘటన. రాముడు వెళ్లిపోయినా ఆయన తత్వం శాశ్వతంగా భూమిలోనూ మన హృదయాల్లోనూ జీవించుతూ ఉంటుంది.